జనగామ జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా మాంసం విక్రయాలు చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు కొరడా జల్పించారు. మున్సిపల్ నిబంధనలు పాటించకుండా నివాస ప్రాంతాల మధ్యనే మాంస వధశాల నిర్వహిస్తూ అక్రమంగా విక్రయాలు చేస్తున్న కరణ్ మటన్ షాప్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు షాపు యజమానికి ₹1,00,000 జరిమానా విధించడంతో పాటు అక్కడ ఉన్న 4 మాంస కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. గత వారంలోనే మున్సిపల్ నిబంధనల ప్రకారమే మాంస విక్రయాలు జరపాలని వ్యాపారులకు హెచ్చరించినప్పటికీ కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అధికారులు తెలిపారు. జనగామ పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన నాణ్యమైన మాంసం అందించడమే లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వాసన వచ్చిన మాంసం చల్లబరచకుండా విక్రయించడం, మున్సిపల్ స్టాంప్ లేకుండా అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. జనగామ మున్సిపాలిటీలో గత వారం కూడా మేము అక్రమ వధశాలను చూసి వాటి మీద దాడులు నిర్వహించి అక్రమంగా కట్ చేస్తున్న వాళ్ళకు కూడా అక్రమ మాంసాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. అట్లే జరిమానా కూడా విధించడం జరిగింది. తర్వాత వారం ఎలా ఉందో పరిస్థితులు మేము సమీక్షించుకుంటున్నప్పుడు ఈ వధశాలలో కరణ్ లాల్ అనే వ్యాపారికి మేము ₹1,00,000 వరకు జరిమానా విధించి ఇది మొదటి హెచ్చరికగా భావించి మళ్ళొకసారి ఇక్కడ ఎట్లాంటి కూడా అక్రమ వధశాల నిర్వహించవద్దని, ఒకవేళ నిర్వహిస్తే వాళ్ళ మీద ఎనిమల్ క్రుయాలిటీ ప్రకారం అక్రమంగా మీరు వధిస్తున్నారు కాబట్టి దాని ప్రకారం కేసులు కూడా పెడతామని హెచ్చరికతో ₹1,00,000 జరిమానాతో వదిలిపెట్టడం జరిగింది. ఇది స్లాటర్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఇందులో మేము 4 మేకలు కట్ చేసినట్టుగా వాటి కళేబరాలు మాకు దొరికినవి, కానీ బాడీ దొరకలేదు. ఒక బాడీని మేము తీసుకోవడం జరిగింది. మిగతా వాటి స్కిన్ వంటివి ఒక 4 వరకు మేము గుర్తించడం జరిగింది. ఇందులో 40 మేకలు ఉన్నవి, అవి ఇంకా కట్ చేయలేదు, అది రాలేదు. వాటిని కూడా మేము వాళ్ళు రైతుల దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామని చెప్తున్నారు. కాబట్టి మొదటి హెచ్చరికగా మేము ₹1,00,000 జరిమానా విధించి ఆ మేకలు కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరిగింది. ప్రజలు ఆ స్టాంప్ చూసుకొనే మీరు కొనుక్కోవాలి. స్టాంప్ లేనిది మీరు కొనుక్కోవద్దు. మీకు ఏమైనా చల్లగా అనిపించినట్లు ఉన్నా, లేకుంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆ షాపు అతను వాటికి మాకు ఫిర్యాదు చేయండి. మేము ఆ షాపుల మీద కూడా చూసుకుంటూ మీకు